ఎదురు పట్టుకోండి, స్లోగా రండి. అలాగే ఉండు, గుమ్మం దగ్గర ఆగండి ఒకసారి, గణపతికి బొట్టు పెడదాం. ఉండు, అప్పుడే కాదు. రెండు చేతులు పట్టుకో, తమ్మ అన్నయ్యది పట్టుకో. పొద్దున్నే ఏదో ఒకటి వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళరా తమ్ముడు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి నిదానంగా, స్లోగా. అలా తీసుకెళ్ళి ఇటు తిరగండి, తర్వాత అటు వెళ్ళినాక ఒకసారి స్లోగా తమ్ముడిని స్లోగా నిదానంగా మిడిల్లో పెట్టాలి. చక్కగా చక్కగా సరి చేశారా? రైట్. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వినాయకాయ నమః, దేవోద్విగ్నధరాయ నమః, దిమౌకాయ నమః, త్రిముఖాయ నమః, సుముఖాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధిదాయనాయ నమః, ఓం సుగుణినాయ నమః, ఓం సులదక్షాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం మహాగణితాయ నమః, ఓం మన్యాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం నందవన్కన్నాయ నమః, ఓం ఆస్కిరాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మహాంతరకాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మందిరాయ నమః, ఓం మంగళస్వరూపాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం ప్రజ్ఞానాయ నమః, ఓం విఘ్నకర్తాయ నమః, ఓం విఘ్నహర్తాయ నమః, ఓం విశ్వనేత్రాయ నమః, ఓం విరాటాత్వాయ నమః, ఓం శ్రీపదాయ నమః, ఓం శ్రీదేవాయ నమః, ఓం అశ్వివజ్రాయ నమః, ఓం శ్రీకరాయ నమః, ఓం శ్రీకరణాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలవదిత్యాయ నమః, ఓం బలత్వాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం పుష్కరక్షణాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామాయ నమః, ఓం అగ్రపూజితాయ నమః, ఓం శాంకరా ప్రభాయ నమః, ఓం సర్వసాయ నమః, ఓం సర్వపాజ్ఞాయ నమః, ఓం సర్వకర్తాయ నమః, ఓం సర్వనేత్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం కుర్మేరాయ నమః, ఓం అక్షోభాయ నమః, ఓం కుజరంభాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం అధిప్రియాయ నమః, ఓం కాంతిపదాయ నమః, ఓం ధృతాయ నమః, ఓం కామనాయ నమః, ఓం కావితవత్సన ప్రియాయ నమః, ఓం బ్రహ్మన్వీచారాయ నమః, ఓం బ్రహ్మరూపాయ నమః, ఓం బ్రహ్మ విద్యాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవదాయ నమః, ఓం నిత్యమన్యాయ నమః, ఓం ఐశ్వర్యకరాయ నమః, ఓం జన్యాయ నమః, ఓం యక్షకిన్నెర సేవతాయ నమః, ఓం గంగాసుదాయ నమః, ఓం గణేదీశాయ నమః, ఓం గణభైరనదాయ నమః, ఓం వటవాయ నమః, ఓం అశిష్టవరదాయ నమః, ఓం జ్యోతిషాయ నమః, ఓం భక్తినిదాయ నమః, ఓం భవజ్ఞాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అభక్తాయ నమః, ఓం అపకృతప్రాయ నమః, ఓం సచ్చిధర్మనాయ నమః, ఓం సుఖాయ నమః, ఓం సారంభాయ ప్రదేవాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దేవజ్ఞాయ నమః, ఓం మాణిక్యంకలమేకలాయ నమః, ఓం సమస్త దేవతలమూర్తాయ నమః, ఓం సహిష్టాయ నమః, ఓం సతుసరాయ నమః, ఓం విఘ్నకరాయ నమః, ఓం విశ్వకృదృశాయ నమః, ఓం విశ్వరక్షిత్యాయ నమః, ఓం కళ్యాణ గురువై నమః, ఓం ఉన్నత విషాయ నమః, ఓం అపరాజాతాయ నమః, ఓం సమస్త జగద్ధారాయ నమః, ఓం సర్వేశ్వరప్రదాయ నమః, ఓం అకృతసిద్ధాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ ప్రసిద్ధ వినాయకాయ నమః. అష్టోత్తర శతనామ పూజం సమర్పయామి. అయిపోయిందా? అష్టోత్తరం అయింది. అష్టోత్తరం అంటే 180 ఉంటాయి అన్నమాట. ఓం భూర్భువస్వః, ఓం తత్పురుషాయ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇటు తిరగాలి ఒకసారి. మమ్మీ నేను ఇప్పుడు వస్తాను అమ్మ క్షంటలో. అందుకోసం 108 రూపీస్ పెడతావా? ఇవే ఉంటాయి. కథ స్టార్ట్ అవుతుంది. ఇంకా శ్రీ పార్వతీ పుత్ర లోకాయస్త్రం సత్వరం ప్రదం పదే రక్తం మహాకాత్యాయని సజ్ఞ స్వామి సేవా సిద్ధ విఘ్నేశ్వర్ నీ పాద పంచము నీ కటంబు నీ బొజ్జ నీ మోము నీ మోని బాలదండ కండంబులు 4 హస్తములని కరంబులు నీ పెద్ద వస్త్రంబు నీ పాదహస్తంబుల లంబోదరం సదా మూషికంబు పాదస్థు మందలు నీ చిన్న తొండంబు నీ కుజ్జు రూపంబు నీ సర్వపురణంబు నీ నాగయుగ్నం పతించు నీ భవ్య రూపము దర్శించి హర్షించి సంతృప్తం రొక్కని శ్రీగంధం కుంకం అక్షుతను జల్లిన పంకజముల తల్లను మల్లెని ముల్లెలను మంచి చేమంతులను తెల్ల గన్నేలను మొక్కలను పోగులను పువ్వులను మంచి
దుర్గము తెచ్చి శస్త్రంక రీతిని సమర్పించి పూజించి సాష్టాంగము చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ కొన్నింటి పండ్లను వర్ణించి మోగించి నిక్షు అండంబులు రేకు బండంబుల వడలను నేతి బూరెలను మరలిన గోధుమప్పలను బూరెలను గర్రెలను చొమ్మక్కని చల్మిడి బెల్లమును తేనియను జున్నుల పాలు జున్న వాన ననుబియ్యంబు వమ్రంని విడివించి వెలివించి పల్లము దించి నేపథ్యం మంచి నేరాన్ని నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపన్య దేవుడు ప్రార్థములు చేయటన్యం పంచలములు ఎమ్ము భోగించు చందము గాదే మహాదేవ ఓ భక్త మందార ఓ సుందరాకరణి ఓ భాగ్య గంగార ఓ దేవ చూడంలో దక్షిణమణించు వంద్య చింతామణిని సేవి స్వామి నిన్నే నేనెంత వాడిని దాసదాసుండనే శ్రీదాస అర్జునుడై రామభక్తుడై నన్నెప్పుడు చేపట్టి సూచించిన జీవన్ శ్రీమంతుగా చూసి హృదయం వంద సింహాలు నిర్మించి కాపాడితే నా కాదు నిన్ను గొలిచి ప్రాథమిక వ్యక్తి కొంగు బంగారమే కంటికన్ రెప్పవై బుద్ధియే విద్యయే పాడి పండుగను పుత్ర పవిత్రములను కలగగా చేసి పోషించి మమ్మల్ని కోపము కాబట్టున్న మహాత్మాను నివ్వే వందనములు శ్రీ గణేశ్వ నమస్తే 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 నమః. Mami, look here. Cheese. Mami, తీయలేదు. Yes. వినాయకుడి కదా నైమి స్వరాజ్యంలోని యోగస్థలంలో ఒక రోజున సుతమహాన్ని విజి చేశాడు. సోనకాది ఋషులు ఆయనకు నమస్కరించి వినాయకుడి పుట్టిక చవితి రోజున చంద్రుని దర్శించరాదని నియమాన్ని గురించి దర్శించినందువల్ల కలిగే దోష నివారణ గురించి తెలియజేయాలని అభ్యర్థించారు. వినాయకుని కథను సుతమహముని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం గజారాజుడనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా గజాసురుడు స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని బోలాశంకరుడు తదాస్తు అంటూ గజేశ్వరుని పొట్టలోకి ప్రవేశించాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడని తెలియక అన్వేషిస్తూ ఆయన గజాసురుడి ఉదరంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది. విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఆయన సహాయాన్ని అందించి అప్పుడు శ్రీహరి నందేశ్వరిని బ్రహ్మను ఇతరు దేవతలను వెంట తీసుకుని గజేశ్వరుని రాజ్యానికి చేరుకున్నాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరూ వివిధ రకాల వాయిద్యాలు మోగిస్తుండగా విష్ణుమూర్తి సన్నాయిని చేతపట్టుకుని ప్రదర్శన నిర్వహించాడు. మనోహరంగా సాగిన ఆ గంగిరెద్దు మేళాన్ని చూసి గజేశ్వరుడు సంతోషపడి నీకేం కావాలి కోరుకో అన్నాడు. అందుకు విష్ణుమూర్తి ఇది శివుని వాహనమైన నంది శివుని కోసం వచ్చింది, దీనికి శివుణ్ణి చూపించు అన్నాడు. ఆ మాటలతో గజేశ్వరుడు ఉలిక్కి పడ్డాడు. తన ఎదుటి నిల్చున్న సాక్షాత్తు విష్ణువు అని గ్రహించాడు. తనకు చావు తప్పదని గ్రహించిన గజాసురుడు తన కడుపులోని శివుణ్ణి ఇలా అభ్యర్థించాడు. స్వామి నేను మరణించిన తర్వాత నా శిరస్సు మూడు కాలాల్లోనూ పూజను అందుకెళ్ళే చెయ్యి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు. శివుడు మళ్ళీ తదాస్తు అన్నాడు. గజేశ్వరుని చర్మాన్ని ధరించి గజ చర్మాధారి అయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఇతర దేవతలు వారి వారి స్థానాలకు సాగనంపగా తర్వాత శివుడు నందేశ్వరుని ఆదోరించి కైలాసానికి పయనమయ్యాడు. వినాయక జననం. పరమేశ్వరుని ఆగమనం వార్త తెలుసుకున్న పార్వతి అమ్మేజ్ఞ స్నానాన్ని సిద్ధమైంది. సున్నిపిండిని నలిచి బొమ్మలాగా మలిచి దానికి ప్రాణం పోసింది. ఆ వాణుని ద్వారం వద్ద కాపలాగా ఉంచి కైలాసం చేరుకున్న శివుడు లోనికి వెళ్ళిపోతుంటే బాలుడు అడ్డుకున్నాడు. శివుడు కోపం వచ్చి పిల్లవాడి తలను ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆ బాలుని ఎలాగైనా తిరిగి బ్రతికించమని కోరింది. గజేశ్వరుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఆ తలని తెచ్చి మరణించిన బాలునికి అతికించాడు. ఆనాటి నుంచి పార్వతీ తన్నుడు గజానుడు అయ్యాడు. ఆ తర్వాత శివపార్వతులు షణ్ముఖుడు ఉదయించాడు. గజానుడు అనిత్యుడనే ఎలుకను వాహనంగా చేసుకోగా కుమారస్వామి నెమలునిగా వాహనం చేసుకున్నాడు. విజ్ఞాలకు అధిపతి. ఒకసారి దేవతలు మునులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని స్వామి విజ్ఞాలను శాసించేందుకు మాకు ఒక అధిపతిని ఇవ్వండి అని ప్రార్థించారు. తన పిల్లలిద్దరిలో ఒకరిని విజ్ఞాలకు అధిపతి అవ్వాలని శివుణ్ణి సంకల్పించారు. అందుకు వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. మీలో ఎవరైతే ముల్లోకాలకి నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి విజ్ఞాలకు అధిపతిగా చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినంగానే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి రువ్వమంటూ దూసుకుపోయాడు.
వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి, నాన్నగారు, ఈ వెలుగునెక్కి నేను తమ్ముడు వెంట కంటే వేగంగా అన్ని నదుల్లో స్నానం చేసి రావటం అసంభవం కదా, ఇటువంటి పోటీల్లో నేను ఎలా గెలవగలను అని పరమేశ్వరుని ప్రశ్నించాడు. అందుకు శివుడు నవ్వి, కుమార, నారాయణ మంత్రాన్ని ఒకసారి జపించినంత మాత్రాన జపించిన ముమ్మూరు ప్రదక్షిణం చేశాడు. శ్రద్ధగా నారాయణ మంత్రాన్ని స్మరిస్తాడు. 3,50,00,000 నదుల్లో ఎక్కడికి స్నానానికి వెళ్ళినా అక్కడల్లా కుమారస్వామికి గజాననుడే ముద్దస్తుగా స్నానం చేసి రావటం కనిపించింది. పశ్చాత్తాపంతో కైలాసానికి చేరిన కుమారస్వామి, నాన్నగారు అన్నగారి మహిమ తెలియక పరీక్షలో నాదే గెలుపని భావించాను. నాకన్నా అన్నగారే అన్ని విధాల సమర్థుడు కనుక గణ నాయకత్వాన్ని అన్నగారికే అప్పగించండి అన్నాడు. భాద్రపద మాస శుద్ధ చవితి నాడు గజానునికి పరమేశ్వరుడు కట్టిపెట్టాడు. అప్పటి నుంచి గజానుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. పట్టాభిషేకం వేళ తనకు నైవేద్యంగా పెట్టిన ఉండ్రాల్ని సృష్టిగా తిని వాహనమైన ఎలుగుకి కొన్నిటికి పెట్టి మరికొన్ని చేతిలో పట్టుకుని భక్తి ఆశయంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. కొండ ఎక్కలేక ఆయాసపడుతున్న వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడు. వినాయకుడిని పట్టు సడిలింది. కింద పడుతూనే ఆయన పొట్ట పగిలింది. అందులో ఉండ్రాలు కుడుములు బయటికి దొర్లాయి. గర్భశోకంలో మునిగిన పార్వతీదేవి, చంద్రుడిని, దుర్మార్గుడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కనుక నిన్ను చూసిన వారంతా నీలాప నిందులతో బాధపడతారు గాక అని శపించింది. ఆ తర్వాత వినాయకుడిని ఉదరంలో నాగబంధంతో అతికించి పునర్జీవింప చేసి పార్వతిని అనునయించాడు శివుడు. ఋషుల భార్యలకి పార్వతీ శాపం తగులట. ఒకనాడు సప్త ఋషులు యజ్ఞం చేస్తుండగా వారు అగ్నిప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు వారిని చూసి మొహంలో పడ్డాడు. తీరని ఆ వ్యామోహంలో కృషించి పోసాగాడు. సంగతి తెలుసుకున్న అగ్నిదేవుని భార్య స్వాహాదేవి భర్త కోసం అరుంధతి మినహా మిగిలిన ఋషులు భార్యల రూపంలో ధరించి ఆయనను సంతోషపెట్టింది. ఆ ఆరుగురు మునులు తమ భార్యలను అనుమానించారు. వారంతా శ్రీవారితో మొరపెట్టుకోగా ఆయన పార్వతీదేవి శాప ప్రభావం వల్ల ఇలా జరిగింది. చంద్రుడిని చూసిన వారందరికీ నీలాప నిందలు తప్పడం లేదు కదండి, అందుకే అందరం వెళ్ళి ఆ తల్లిని శరణం వేడి శవాన్ని ఉపహరించేలా చేసుకుందాం అన్నాడు. తల్లి పార్వతి, నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకాలకు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఆ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు అని వేడుకున్నారు. అందుకు పార్వతి వినాయక చవితి నాడు తప్ప మిగిలిన రోజుల్లో చంద్ర దర్శనం దోషం కాదు, చవితి నాడు చంద్రుడిని చూస్తే మాత్రం నీలాప నిందలు తప్పవు అంటూ శాపాన్ని సవరించింది. అందరూ అమ్మ చూస్తాను ఆ దూరేసి అమ్మ సాత్విక్ బాలకృష్ణ కూర్చోవచ్చు సంతోషించి తమ స్థానానికి తిరిగి వెళ్లారు. అప్పటి నుంచి భాద్రపద మాస శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త పడుతూ సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంతకో భాగ్యం. ద్వాపరయుగంలో ఒక రోజు శ్రీకృష్ణుడు తనని చూడవచ్చిన నారదుడిని భక్తిగా పూజించాడు. ఇద్దరు అనేక విషయాల్లో ముచ్చరించుకున్నారు. సాయంత్రం కావస్తుండగా నారదుడు, స్వామి, ఈవేళ భాద్రపద శుద్ధ చవితి చంద్రుని చూడరాదు, చూస్తే నీలాప నిందలు తప్పుబో, కాబట్టి సెలవింపంచండి అన్నాడు. నారదుడి వల్ల పార్వతీ శాపం వృత్తాంతం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ఈ రాత్రి చంద్రుని ఎవరూ చూడకూడదు అంటూ ద్వారకా నగరంలో చాటింపు వేయించాడు. ఆ రాత్రి పాలు పిడతగడం కోసం గోశాలకు వెళ్లిన శ్రీకృష్ణుడికి పాలల్లో చవితి చంద్రుడు కనిపించాడు. ఆహా, చూడగానే చంద్రుని చూశాను, నాపై ఎలాంటి నీలాప నిందలు రాబోతున్నాయో కదా అనుకున్నాడు. ఆ కాలంలో శత్రుజిత అనే సూర్య పసుపునుడు ఉండేవాడు. అతడు సూర్యదేవుని కోసం తప్పించి రోజుకి 8 వారువుల బంగారాన్ని ఇచ్చే సమంతక మణి పొందాడు. ఆ మణి ఉన్న చోట ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయని ప్రతీతి. అటువంటి మణిని రాజైన ఉగ్రసేనుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు సూచించారు. కానీ శత్రుజిత ఆయన సూచనలు పెడచెవిన పెట్టాడు. ఇలా ఉండగా ఒకనాడు శత్రుజిత తమ్ముడు ప్రసీనుడు అనేవాడు సమంతక మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం మొక్క అని భ్రమించి ప్రసీనుడిని చంపి మణిని నోటు ఖర్చుకుని వెళ్ళిపోయింది. వేటకు వెళ్లిన తన తమ్ముడు తిరిగి రాకపోవడంతో సమంతక మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని శత్రుజిత నిందించాడు. ఈ నింద నిజం కాదని నిరూపించుకోవడానికి కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రసన్నుడి శరీరం పక్కనే సింహం అడుగులు గుర్తులు గమనించాడు. ఆ అడుగులకు అనుసరించి వెళ్ళగా అక్కడ చచ్చిపడి ఉన్న సింహాన్ని, పక్కనే ఎలుగుబంటి పాదాలని గుర్తులని చూశాడు శ్రీకృష్ణుడు.
ఆ గుర్తులను అనుసరించి వెళ్ళగా అవి ఆ గుహలోకి దారి తీశాయి. ఆ గుహలో ఉయ్యాలతో తొట్టిలో నిద్రపోతున్న చిన్నారి ఆమె ఉయ్యాలకు ఆటబొమ్మగా కట్టి ఉంచిన సమంతకమని చూశాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకుపోతుండగా జాంబవంతుడు వచ్చి ఆయనపై కలియబడ్డాడు. 28 రోజుల పాటు వారిద్దరికి హోరాహోరీగా యుద్ధం జరిగింది. క్రమేపీ జాంబవంతుని బలం క్షీణించింది. తన బలాన్ని క్షీణింపజేయించగలిగింది. అపార శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి మొక్కి ఇలా చెప్పాడు: దేవదేవ, నువ్వు త్రేతాయుగంలో రావణాది రాక్షసులను సంహరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది. ఆనాడు నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే నీతో ద్వంద్వ యుద్ధానికి కోరుకున్నాను. సమయం వచ్చినప్పుడు నీ కోరిక నెరవేరుతుందని అప్పుడు చెప్పావు. అప్పటి నుంచి నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ఇంటికి వచ్చి జాంబవంతుడు సర్వంతకమని దొంగలించానని నా మీద నింద వచ్చింది. నాకు ఆ మనీ ఇచ్చి నేను అపనిందను పోగొట్టుకునేలాగా చెయ్యి అని అడిగాడు. శ్రీకృష్ణుడు స్వామి మణిని కాకుండా నా కూతురిని జాంబవంతిని కూడా నీకు భార్యగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించవలసిందిగా అని కోరాడు జాంబవంతుడు. అలా జాంబవంతుని అల్లుడైన శ్రీకృష్ణుడు మణితో సహా శత్రుజిత్ నగరానికి వెళ్ళాడు. సమంతక మణిని ఇతనికి ఇచ్చి యథార్థాన్ని వివరించాడు. తన తత్వదానికి పరిహారం శత్రుజిత్తు తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణుడికి భార్యగా సమర్పించారు. సమంతక మణిని కూడా శ్రీకృష్ణుడికి తీసుకోమని అభ్యర్థించాడు. మణిని తిరస్కరించిన శ్రీకృష్ణుడు ఉంటే చెప్పండి అని అడిగారు. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు కల్పక ప్రకారంగా వరసిద్ధ వినాయకు వ్రతాన్ని ఆచరించి వ్రత కథతో పాటు సమంతక ఉపాన్ని కూడా వింటారో, కథ అక్షింతలు తల దాల్చుతారో వారికి చవితి చంద్రుని చూసిన ఎలాంటి నేలాపు నిందలు కలగవు అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. అని శృతి మహాని వరసిద్ధి వినాయక వ్రత కల్పని గురించి సౌనకాది మహర్షులకు వివరించాడు. వినాయక వ్రత కల్పం సమాప్తం. నాకు అక్షింతలు వేయాలి, తర్వాత గరికను అవి పెట్టాలి. ఉండి సుజిత్ దండం పెట్టుకో. కొంచెం దీపానికి హాంటెడ్గా పెట్టుకో. టచ్ చేసి తర్వాత పెట్టుకుని నీకు అక్కడ పెట్టు. తమ్ముడికి తీసుకున్నాడు, కింద పెట్టేసి దండం పెట్టుకో. ఆరతి చేస్తుంది. ఆరతి అయిపోయినాక తీస్తా. Will you please? But he dismisses her, threatening to force her into compliance with the god's wand, which shocks her after Zangi's leaves. Lily desperately picks him away to escape and save her friends. To her surprise, the security guard tosses her the సాత్విక్ ఒకసారి పట్టుకో. సరిగ్గా రాలేదమ్మా, అది అడ్జస్ట్ చేసేది ఉంది చూడండి ఒకసారి. వచ్చింది, ఓకే, బాగుంది. సుజితల నుంచి ఒకసారి లేదు, బాగుంది. ఉంచండి, అట్లా ఉంచండి, బాగుంది అని కొంచెం లాగు.
Bye.